నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం చెంచల్గూడ జైలు నుంచి విడుదలైన సినీ నటుడు అల్లు అర్జున్ రాత్రంతా జైల్లో గడిపిన బన్నీ అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రభుత్వం దుడుక్కు చర్యలు మానుకోవాలని హితవు ధర్మ పరిరక్షణ కోసం కట్టుబడిన కుటుంబం తమది తప్పుడు కథనాలు ప్రసారం చేయడం సరికాదన్న గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి రాజకీయ విమర్శలు చేస్తే అర్ధరాత్రులు అరెస్ట్ చేస్తారా సీమరాజును ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించిన మాజీ మంత్రి అంబటి ఇక డీటెయిల్స్ కెళ్తే సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అరెస్ట్ అయిన టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు ఈ కేసులో నిన్న మధ్యాహ్నం అరెస్ట్ అయిన ఆయనకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు ఆ తర్వాత కాసేపటికే 50,000 రూపాయల పూచీకత్తుతో హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది అయితే కోర్టు ఆర్డర్ కాపీ జైలుకు చేరడం ఆలస్యం కావడంతో అల్లు అర్జున్ రాత్రంతా జైల్లోనే ఉండాల్సి వచ్చింది ఆర్డర్ కాపీలు రాగానే అప్పటికే ఆయన న్యాయవాదులు సిద్ధం చేసి ఉంచిన షూరిటీ బాండ్లను సమర్పించారు లంచాలన్నీ పూర్తయ్యాక అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు Someone's one bite. Nothing to worry. I'm doing well. Thank you very much. And I also like to tell that I'm a law-abiding citizen. I respect the law, and I will cooperate with them, and I'll do the needful. And very importantly, I would like to give my condolences once again to the family. It is very unfortunate that we went to watch a film and there was an accident. That is totally unintentional. We went to watch a movie and due to an unfortunate accident there's been a loss of a person, and we're always very sorry for whatever's genuinely happened, and it's purely out of my personal control, and I've been doing that for the last 20 years.
last 20 years I've been going to watch my films, and I've been there to that place not just only for my film, for my uncle's films. I've been there more than 30 times in my life. Never something like this has ever happened. It is purely accidental, purely unfortunate, and I will be there for the family to support them in whatever way I can. We can never cover the loss of the death of a person, but in whatever possible way, I will be there for the family to support them. And once again, I'd like to thank each and every one of you from. I'd like to thank each and every one of you from all over the world. Received order copy from the High Court and despite receiving the order copy, they did not release. Now you should question the government and the department why they have not released the accused. High Court order is very specific that forthwith the moment you receive the order, you have to release an essay. Despite clear order, they did not release. Now they have to answer. జైల్లో ఉండకూడదని చెప్పేసి కూడా హైకోర్టు ఉన్నదండి. That is కానీ కూడా ఇప్పుడు ఉన్నది దీన్ని ఏ విధంగా మరి తీసుకుంటారు? we have to take further steps and legally what is permissible we will take. Sir, what is the kind of, are we going to initiate any legal action? Yes, definitely. This is an illegal arrest, legal detention. We will take legal steps. Okay. But as of now, he has left from the. Yes. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టల్లో పరిస్థితులను స్వయంగా అంచనా వేయడానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంలతో సహా రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు గురుకుల రెసిడెన్షియల్ హాస్టళ్లను ఇవాళ వ్యక్తిగతంగా సందర్శించనున్నారు. అక్కడే విద్యార్థులతో కలిసి భోజనం చేసి పరిస్థితులను అంచనా వేయనున్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల హాస్టళ్లలోని దాదాపు 8 లక్షల మంది విద్యార్థులకు డైట్ ఛార్జీలు 40%, కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచుతూ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు రాష్ట్రంలోని పాఠశాలలో 667.25 కోట్లతో మౌలిక సదుపాయాలను కూడా ప్రభుత్వం కల్పించింది. హాస్టళ్ల పనితీరును నిరంతరం పర్యవేక్షించేందుకు ఆకునూరి మురళి అధ్యక్షతన స్టేట్ ఎడ్యుకేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గం ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టల్లో మరింత ప్రామాణికమైన ఆహారాన్ని అందించడంతో పాటు మెరుగైన విద్యాబోధన అవకాశాలను పెంపొందించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం రాష్ట్రంలోని అన్ని గురుకుల సంక్షేమ హాస్టల్లో పర్యటించి పరిస్థితులను స్వయంగా సమీక్షించనుంది. నటుడు అల్లు అర్జున్ అరెస్టును బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే అల్లు అర్జున్ను అరెస్టు చేశారని, ఒక బాధ్యతాయుత పదవిలో ఉంది సినీ ఇండస్ట్రీపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని లక్ష్మణ్ అన్నారు. ప్రభుత్వం ఇలాంటి దుందుడుకు చర్యలను మానుకోవాలని హితవు పలికారు. సినిమా విడుదల సందర్భంగా జరిగిన సంఘటనలో ఒక మహిళ చనిపోవడం చాలా విచారకరము, బాధాకరం. అది ఆ లోటును తీర్చలేనిది. ప్రభుత్వం మాత్రం ఒక దుందుడుకు చర్యల్లో భాగంగా అల్లు అర్జున్ యొక్క ప్రత్యక్ష భాగస్వామి లేకపోయినప్పటికీ ఉద్దేశపూర్వకంగానే తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసినట్టుగా నేను భావిస్తున్నాను. పైపెచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చూస్తూ ఉంటే సినీ ఇండస్ట్రీని, నిర్మాతలను లేదా నటీనటులను వారు కించపరిచే విధంగా వ్యంగ్యంగా మాట్లాడడం అది ఏమాత్రం కూడా భావ్యం కాదు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఈ రకంగా మాట్లాడడం ప్రజలు అసహించుకుంటున్నారు. ఇప్పటికైనా పోలీసుల వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ సినీ ఫక్కీలో జరిగిన అరెస్టు తప్పితే ఈరోజు ప్రభుత్వము వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి వారు చేసినటువంటి మరి ఈ యొక్క కుట్రలో భాగంగానే ఈ యొక్క అరెస్ట్ అని చెప్పి మేము భావిస్తున్నాం. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఒక వీఐపీ రెచ్చగొట్టే ప్రయత్నం చేయడంతో ఒక కుటుంబం అనాథ అయిందని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్టుపై ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అనాథ అయిన కుటుంబం గురించి ఎవరూ మాట్లాడడం లేదని, అరెస్ట్ నుంచి రాజకీయ లబ్ధి పొందాలని మాత్రమే చూస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఇదే పనిలో ఉన్నారని మండిపడ్డారు. శాంతి భద్రతలు అనేవి తెలంగాణలో ఒకలా, కర్ణాటక, మహారాష్ట్రలో మరోలా ఉండవని చామల పేర్కొన్నారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం తగదని హితవు పలికారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని, వీఐపీల మీద కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. ఈ విషయాన్ని పోలీస్ వ్యవస్థ, చట్టం చూసుకుంటుందని అన్నారు. ఈ ఘటనతోనైనా వీఐపీలు జాగ్రత్తగా ఉండాలని భావిస్తారని పేర్కొన్నారు. అర్జున్ అరెస్ట్ గురించి చర్చ నడుస్తుంది. ఇదే అవకాశంగా తీసుకొని
పార్లమెంట్లో బీజేపీ ఎంపీలు కూడా నన్ను కూడా కొంతమంది అడిగారు పర్సనల్గా. తర్వాత వాళ్ళు కూడా పోయి అక్కడ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడటం జరుగుతుంది. అదేదో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ల్యాండ్ ఆర్డరు తప్పిదాలు ఎట్లా రైజ్ చేస్తారని ఇవన్నీ మాట్లాడుతారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఉత్తరప్రదేశ్లో మొన్ననే అత్రాస్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక బాబా అక్కడ కార్యక్రమం చేస్తే చాలామంది స్టాంపేట్లో చచ్చిపోయారు. ఆ బాబా తప్పించుకొని పోయింది. విఐపీలకు అటు బాబాలైనా పొలిటీషియన్స్ అయినా సినిమా యాక్టర్స్ అయినా కార్యక్రమాలు చేసేటప్పుడు డెఫినెట్గా ఆ కార్యక్రమంలో ఎంత కెపాసిటీ కార్యక్రమానికి పోతున్నారు, అక్కడ ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి ఏంది, అవన్నీ చూసుకొని పోవాల్సిన అవసరం ఈరోజు ఉందని ఈరోజు జరిగిన హైదరాబాద్ ఇన్సిడెంట్లో కూడా మాలాంటి ఎంపీలు కానీ ముఖ్యమంత్రులు కానీ సినిమా యాక్టర్లు కానీ ఇంకెవ్వరు కానీ ఏ కార్యక్రమాలలో పోయినా కానీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన పబ్లిసిటీ కోసము మన అవసరాల కోసము మనం ఫేమస్ కావడానికి ఈ వేదికలను వాడుకొని అక్కడ ఫ్యాన్స్ని రెచ్చగొట్టి ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఏదైనా తప్పిదాలు జరిగినప్పుడు డెఫినెట్గా కేసులు కట్టడం జరుగుతుంది. ఆ కేసులో కూడా ఆ సినిమా థియేటర్ వాళ్ళని A1, A2, A3, A4, A11 దాకా పెట్టడం జరిగింది. సో ఎంక్వైరీ అందరి మీద జరుగుద్ది. తెలంగాణలో ఒక ల్యాండ్ ఆర్డరు, ఉత్తరప్రదేశ్లో ఒక ల్యాండ్ ఆర్డరు, కర్ణాటకలో ఒక ల్యాండ్ ఆర్డరు, మహారాష్ట్రలో ఒక ల్యాండ్ ఆర్డర్ ఉండదు. భారతదేశంలో ఒకే ల్యాండ్ ఆర్డర్ ఉంటుంది. భారతదేశంలో ఒకే కాన్స్టిట్యూషన్, అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే నడుస్తుంటుంది. మనమందరం దాని అనుసంధానంలో దాని కిందనే పనిచేస్తూ ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందే ఉంటుంది. ఇవాళ అల్లు అర్జునే కాదు, చీఫ్ మినిస్టర్లను కూడా అరెస్ట్ చేసిన సందర్భాలను చీఫ్ మినిస్టర్లు కూడా ఎఫ్ఐఆర్లు వేశారు. కానీ దీన్ని ఎందుకు ఇంత పబ్లిసిటీ చేసిరు అనేది అర్థం కాలేదు. చివరికి ఏదో బాండ్ కట్టి బెయిల్ మీద బయటకు వచ్చినట్టు. నేను ఒకటే చెప్తున్నా, ప్రతిదీ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిదీ అన్నీ కూడా ఏదో విధంగా బీఆర్ఎస్ వాళ్ళు ఇటు బీజేపీ వాళ్ళు ఈ సంవత్సర పాలనలో ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం చేస్తుర్రు. కాంగ్రెస్ పార్టీ తప్పిదాలు ఎతుకుతూనే ఇటువంటివన్నీ పట్టుకునే ప్రయత్నం చేస్తుర్రు. గతంలో ఇలాంటి ఇన్సిడెంట్లు కొన్ని జరిగినాయి విఐపీ మూమెంట్లలో, అప్పుడు కూడా కేసులు కట్టడం జరిగింది. ఇప్పుడు కూడా కట్టిర్రు. రానున్న రోజులలో అందరు విఐపీలు భారతదేశ వ్యాప్తంగా కూడా ఈరోజు ఇది ఒక సంచలన న్యూస్గా పొద్దున్న నుంచి మధ్యాహ్నం నుంచి నడిచిన న్యూస్. భారతదేశంలో ఇంకే విఐపీ అయినా ఇంకెవరైనా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే విఐపీలకు ఎక్కువ బాధ్యత ఉండాలి. నార్మల్ కంటే ఎక్కువ బాధ్యత విఐపీలే తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళే జవాబుదారీ అవుతారు. వాళ్ళే ప్రజలచే అభిమానపడే నాయకులు ఉంటారు, అభిమానపడే హీరోలు ఉంటారు, అభిమానపడే బాబాలు ఉంటారు. వాళ్ళు ప్రజా సంక్షేమం కోసం ఆలోచించాలి. అక్కడ పరిస్థితులను చూసి వీలైతే కొంచెం తగ్గాలి. అక్కడ పరిస్థితులను చూసి ఏమన్నా తప్పులు జరుగుతున్నాయంటే అవసరమైతే ఆ ప్రోగ్రాంలో కట్ షాట్ చేసుకొని వెళ్ళిపోవాలి తప్ప అక్కడ పోయి రెచ్చగొట్టే ప్రయత్నం చేసి ఈరోజు ఒక నిండు ప్రాణం కోల్పోయింది. మిగతా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ ఒక హాస్పిటల్లో కూడా దాని గురించి ఆలోచిస్తలేరు. కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపడదామన్న ఆలోచనతో ఏదైతే రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారంలో అందరం పడుతున్నాం తప్ప వాస్తవంగా ఏం జరిగింది? చట్టం తన పని తాను చేసుకుంటారు. ప్రతిదీ ముఖ్యమంత్రి చేస్తాడా, ప్రతిదీ ప్రభుత్వం చేస్తుందా? ఎన్నో కేసులు కడుతున్నారు. అల్లు అర్జున్ అయినా ఎవరైనా కేసులు కట్టినప్పుడు అందరు చట్టానికి అతీతులు కాదు, చట్టానికి కిందనే ఉంటారు అందరు. కాబట్టి ఇటువంటి తప్పుడు ప్రచారాలకు ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం ఏ స్థాయిలో ఉన్నా ఇన్ఫ్లుయెన్స్ చేయదు ప్రభుత్వం. అంటే అల్లు అర్జున్ గారు ఉన్నారు, అల్లు అర్జున్ గారు చాలా ఫేమస్ బ్లాక్ బస్టర్ హీరో అని చెప్పి అతని మీద కేసులు కట్టకుండా అతని మీద పేరు పెట్టకుండా చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయలే. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ సిస్టమ్ని డిస్టర్బ్ చేయలే. పోలీసులు ఏది చేస్తున్నారో, జ్యుడిషియల్ సిస్టమ్ ఏది చేస్తుందో దాన్ని చూస్తున్నాం. మేము కూడా ప్రేక్షక పాత్రే. ఇక్కడ మా ముఖ్యమంత్రి అయినా మా ప్రభుత్వం అయినా ప్రేక్షక పాత్ర. ఎందుకంటే అక్కడ జరుగుతుంది ఏందనేది వాళ్లకు ఎంక్వైరీ ఆఫీసర్లకు ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. వాస్తవాలు నిజంగా అంగన్వాడీ సెంటర్ కు భూమి పూజ కార్యక్రమాన్ని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి నిర్వహించారు. నడికూడ మండలం రాయపర్తి గ్రామంలో అంగన్వాడీ సెంటర్ కు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ఫ్లెక్స్ల రూపంలో గ్రామాల్లో ఏర్పాటు చేయాలని, 108 సేవలను ప్రజలు వినియోగించుకోవాలని రేవూరి ప్రకాష్ రెడ్డి కోరారు. ఎవరు అసిస్టెన్స్ లేకుండా ఒక్కరు మాత్రమే హ్యాండిల్ చేయగలరు. ఈ మెకానిజం ఆ విధంగా ఎనీ రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ టైప్ ఆఫ్ వాడుతూ ఏదైనా లారీ కానీ కొలిజన్ జరిగినప్పుడు మళ్ళీ ఎక్స్కేషన్ కిట్ అనేది థాట్ దాంతో మనం చేస్తూ ఉంటాం. ఎనీ రోడ్ ఎక్కడైనా జామ్ అయిపోయినప్పుడు స్ట్రక్ అయినప్పుడు ఆక్సిజన్ అందినప్పుడు మనం
ఈ పోర్టబుల్ సిలిండర్ అలాగే పెద్ద సిలిండర్ కూడా కింద ఉంటుంది. ఇక్కడ తీసుకొచ్చినాక అది పెడతారు. అదే అక్కడ ఉంటుంది సార్ పెద్ద సిలిండర్. పోర్టబుల్ అంటే మానిటర్ ఉంటుంది సార్, దాంట్లోనే మనం అన్ని చెక్ చేస్తాం. 4,95,429 ఇవ్వడం జరిగింది. దీన్ని మాత్రం ఎవరు మాట్లాడలేదు మరొక గ్రామంలో. రెండోది గత ప్రభుత్వంలో చూశారు మీరు, మీ ముందే మీకు ఎందుకంటే మీకు తెలిసిన విషయాన్ని చెప్తాను. 2014లో ₹1,00,000 మాఫీ చేస్తానని చెప్పి ఎట్ ఏ టైం ₹1,00,000 మాఫీ చేసిన నిజాయితీ చెప్పండి. అది వడ్డీకి సరిపోయినా అసలు కూడా మాఫీ అయిందా? 2018లో కూడా మళ్ళా ₹1,00,000 ఇస్తుందని చెప్పి ఒకసారి మాఫీ అయిందా? పూర్తి స్థాయిలో అయినాయా? వడ్డీ అసలు కలిపి మాఫీ అయిందా? అది వాళ్ళ ₹2,00,000 ఉన్న వాళ్ళకు వడ్డీ అసలు కలిపి మాఫీ అయిందా లేదా? నిజాయితీ చెప్పండి. ఇది ఇది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ఇది ప్రజాపాలన. అంటే మేము ప్రజలకు జవాబుదారీగానే చెప్తున్నాం. ఎందుకంటే చెప్పేటప్పుడు కూడా మన గత ప్రభుత్వము ఎంత మటుకు నెరవేర్చింది ఇచ్చిన. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం ప్రభుత్వ వైఫల్యమే అని బీజేపీ అధికార ప్రతినిధి మీడియా ఇన్ఛార్జ్ వేణు తెలిపారు. ఆర్కేపురం డివిజన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అల్లు అర్జున్తో పాటు ఇతర ప్రముఖులు వస్తున్నారని, భద్రత కల్పించమని సంధ్యా థియేటర్ యాజమాన్యం చీకటిపల్లి ఏసీపీ లెటర్ రాసినట్టు తెలుస్తుందని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పుపుచ్చుకోవడానికి అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం మంచి పద్ధతి కాదని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనమే తొక్కిసలాటకు కారణమని వేణు తెలిపారు. అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తున్నాము. గత ఈ నెల 4వ తారీఖు ప్రీ రిలీజ్కి వచ్చిన పబ్లిక్ ప్రజలు సినిమా చూడడానికి వచ్చిన దాంట్లో ఒక మహిళ చనిపోయిన దానికి ఎగ్నెస్ట్గా అల్లు అర్జున్ ఈరోజు చాలా పెద్ద సినిమా పక్కిలో జరిగినట్టుగా ఆయన అరెస్ట్ చేయడం జరుగుతుంది. కానీ దీనికి ఆల్రెడీ అల్లు అర్జున్ వస్తున్నట్టుగా ముందస్తుగానే సంధ్యా థియేటర్ ఓనరు ఆల్రెడీ చిక్కటపల్లి ఏసీపీ గారిని కలిసి ఇట్లా అల్లు అర్జున్ పెద్ద హీరో వస్తున్నారు, వాళ్ళ నుంచి మనకు బందోబస్తు కావాలని చెప్పి అడగటం జరిగింది. ఆ స్థాయి హీరోలు అంటూ ఈ హీరో వచ్చినప్పుడు బందోబస్తు అనేది కల్పించడం పోలీసుల బాధ్యత. అది వాళ్ళు ఈ గవర్నమెంట్ చేస్తున్న వాళ్ళ తప్పులని వైఫల్యాలని వాళ్ళు కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం అనేది నిజంగా తీవ్రంగా మేము బీజేపీ పార్టీ తరఫు నుంచి ఖండిస్తున్నాము. గవర్నమెంట్ యొక్క వైఫల్యంగానే మేము గుర్తిస్తున్నాము. అంత పెద్ద స్థాయి హీరో వచ్చినప్పుడు కనీసం మనకు బందోబస్తు అరేంజ్ చేయాలనే ఆలోచన పోలీస్ డిపార్ట్మెంట్కి ఉండదా? ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇప్పుడు ఆ చనిపోయిన మహిళకు దీనికి అల్లు అర్జున్కి ఏమైనా సంబంధం ఉందా? అదే ఒకవేళ బందోబస్తు కరెక్ట్గా ఉంటే ఈ మహిళ చనిపోయే అవకాశం ఉండకపోతుండే. ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ వైఫల్యమే. ఇది రేవంత్ రెడ్డి గారు గమనించి ఆ హీరోని అనవసరంగా మీరు జైల్లో పెట్టించే ఇట్లాంటి పనులు చేయటం అది మేము. ఇక ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో చోరీకి పాల్పడిన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మేడ్చల్ పట్టణం రైల్వే స్టేషన్ సమీపంలోని మెట్రో ల్యాండ్ మార్క్స్ లో నివాసం ఉంటున్న కాజా పాషా ఈ నెల 9న అతని స్వగ్రామానికి కుటుంబంతో కలిసి వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉంది. ఇంటిలోనికి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉండడం, ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. ఇంట్లో ఉన్న 2 తులాల బంగారు ఉంగరాలు, 25 తులాల వెండి ఆభరణాలు, కొంత నగదు చోరీకి గురైనట్టు గుర్తించారు. వెంటనే మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ధర్మ పరిరక్షణ కోసం కట్టుబడిన కుటుంబం తమదని, ఇటువంటి ఆరోపణలు రావటం తనకు ఆవేదన కలిగించిందని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ గుంటూరు నగరంలో జరిగిన ఘటనను ఓ న్యూస్ ఛానల్లో తన పేరుపై అసత్య వార్తను ప్రసారం చేయడం చూసి చాలా బాధపడుతున్నానని అన్నారు. తాను హిందూ మతానికి వ్యతిరేకంగా ప్రవర్తించినట్లు ప్రసారం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే తాను కూడా హిందూ ధర్మాన్ని ఆచరించే ఒక ఆధ్యాత్మిక చింతన కలిగిన కుటుంబంలో పుట్టిన దానినేనని గల్లా మాధవి అన్నారు. పాటు నా కారు, అదేవిధంగా వెనకాల స్కూల్ బస్సులు, అదేవిధంగా ఆ వెనకాల ఉన్న అంబులెన్స్ కూడా చిక్కుకొని తీవ్ర స్థాయిలో ట్రాఫిక్ అసౌకర్యం కలిగించే విధంగా నేను గమనించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని వారి వద్దకు వెళ్ళి పిలిచి
ఇలా ట్రాఫిక్కి అంతరాయం కలిగించేలాగా మీరు చేసే ఈ పని కాకుండా పక్కన ఒక చిన్న స్టాల్ని ఏర్పాటు చేయిస్తాను, అక్కడి పవిత్ర గ్రంథాన్ని మీరు విక్రయం చేస్తే చాలా బాగుంటుంది. ధర్మ పరిరక్షణ కోసం దాన్ని విస్తృతంగా ప్రచారం కోసం చేసే పని ఎంతో సమర్థవంతమైనప్పటికీ కూడా ఈరోజు ఇలా ట్రాఫిక్కి ఇబ్బంది కలిగించే విధంగా మనని ఇంకొక నలుగురు ప్రశ్నించే విధంగా ఉండకూడదు అనే ఒక ప్రయత్నంలో భాగంగా వారిని పిలిచి ప్రశ్నించడం జరిగింది. అయితే ముందుగా అసలు ఇస్కాన్ అనే సంస్థకి ఇలా క్రయ విక్రయాలు ప్రక్రియ ఉందా లేదా అనే ఒక అనుమానంతో నేను గుంటూరు ఇస్కాన్ వారికి అదేవిధంగా విజయవాడ ఇస్కాన్ వారికి కాల్స్ చేసి మీరు దీన్ని ఇలా చెయ్యాలి, విస్తృతంగా మీరు దీన్ని ప్రచారం చెయ్యాలి అని కోరారా, రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఇలా జరుగుతుంది అని నా దాకా వచ్చాయి, ఇది మీ యొక్క ఇనిషియేషనా అని చెప్పి నేను వాళ్ళని అడగడం జరిగింది. వారు పూర్తిగా ఇది మాకు సంబంధం లేని విషయము, మేము ఎప్పుడూ కూడా ఇలాగా క్రయ విక్రయాలు చేయమని చెప్పలేదు. అక్షయ పాత్ర వారికి కూడా ఎన్నో రకాలైన కాల్స్ వస్తున్నాయి, ఇది చాలా తీవ్ర మనస్తాపానికి చెందించే విషయంగా ఉంది, ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి వారికి కూడా ఎంతో మంది అడిగి తెలుసుకున్న పరిస్థితి ఉంది అని చెప్పి వారు కూడా బాధపడడం జరిగింది. ఈ అన్నిటినీ మనసులో పెట్టుకుని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు ఏదైతే ఉందో ఒక కూడలిలో వారిని పిలిచి మీరు చేస్తున్న ఈ ప్రక్రియ సమంజసమేనా, ఇలా ప్రజలకు అసౌకర్యం కలిగించడం సమంజసమేనా, మన ధర్మం ఇదేనా మనకు నేర్పిస్తున్నది అని చెప్పి వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. అయితే దీన్ని కొన్ని ఛానల్స్ వాళ్ళు చాలా డైవర్ట్ చేస్తూ ఇది మతపరమైన సమస్యగా దాన్ని పరిగణిస్తూ ఈరోజు నా మీద ఒక దుష్ప్రచారాన్ని చాలా విస్తృతంగా వీడియోస్ రూపంలో అనేక ప్రాంతాలకి పంపిస్తూ అనేక ధర్మ సంఘాలకి పంపిస్తూ దీన్ని చాలా సైడ్ ట్రాక్ చేస్తూ ఉన్న క్రమంలో రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసినప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారు, బాగానే నడిచారు. రిమాండ్కి తరలించేటప్పుడు మాత్రం గాయాల పాలై నడవలేకపోయారు. ఈ మధ్యలో ఏం జరిగింది? ఆయనకు గాయాలు ఎలా అయ్యాయి? అరెస్ట్ చేసి సిఐడి కార్యాలయానికి తరలించినప్పుడు ముసుగు వేసుకొని 4 వ్యక్తులు వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వారెవరు అని సిఐడి విశ్రాంత ఏఎస్పీ విజయపాల్ను పోలీసులు ప్రశ్నించారు. నాటి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై 2021లో సిఐడి కార్యాలయంలో చోటు చేసుకున్న దాడి కేసులో అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్న విశ్రాంత అదనపు ఎస్పీ విజయపాల్ను ప్రకాశం పోలీసులు 2 రోజుల కస్టడీకి తీసుకున్నారు. శుక్రవారం ఉదయం ఆయనకు వైద్య పరీక్షలు చేయించి 1:10 జిల్లా పోలీస్ కార్యాలయానికి తరలించారు. దర్యాప్తు అధికారి ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆధ్వర్యంలో పోలీసుల బృందం ఆయనకు 50 ప్రశ్నలు సంధించింది. రాత్రి 7:30 గంటల వరకు విచారణ కొనసాగింది. రఘురామకృష్ణరాజును కస్టడీలో కొట్టారా అని ప్రశ్నిస్తే విజయపాల్ లేదని బదులిచ్చినట్టు తెలిసింది. ఆయన్ను చిత్రహింసలకు గురి చేసిందెవరు, వేధించాలని మిమ్మల్ని ప్రేరేపించింది ఎవరంటూ దర్యాప్తు అధికారులు కూపీలాగారు. అరెస్ట్ చేసినప్పుడు ఆరోగ్యంగానే ఉన్న వ్యక్తి రిమాండ్కు తరలించేటప్పుడు గాయాలై నడవలేకపోయారని, మధ్యలో ఏం జరిగిందని ప్రశ్నించారు. ముసుగులో వచ్చిన 4 ఎవరిని ఆరా తీశారు? అంతకుముందే రఘురామకు గాయాలై ఉండవచ్చునని, ముసుగులో వచ్చిన వ్యక్తులు తనకు తెలియదని, చూడలేదని విజయపాల్ చెప్పినట్లు సమాచారం. సాక్ష్యాలను చూపుతూ ప్రశ్నించినా తప్పించుకునేలా బదులిచ్చేందుకు ప్రయత్నించినట్టు తెలిసింది. మొదటి రోజు సుమారు 6:30 గంటల పాటు విజయపాల్ను పోలీసులు విచారించారు. రాజకీయ విమర్శలు చేస్తే అర్ధరాత్రులు అరెస్ట్ చేస్తారా అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో వైసీపీ నేత కొరటిపాటి ప్రేమ్ కుమార్ అరెస్ట్ను ఖండిస్తూ వైసీపీ శ్రేణులు అడిషనల్ ఎస్పీ రమణమూర్తిని కలిశారు. అనంతరం అంబటి మాట్లాడుతూ వైసీపీ నాయకులను అరెస్ట్ చేసినట్లే సీమరాజును ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. అదేనా నాకు తెలియదు, మీకున్న సమాచారం అదైతే నిజమైతే నా సమాధానం ఇది. సీమరాజును మాత్రం ఏమీ చేయదు, మా వాళ్ళు మాత్రం తీసుకెళ్లి లోపలేసి అర్ధరాత్రి కూడా తీసుకెళ్తారు. మరి చీమరాజును కూడా తీసుకెళ్ళొచ్చు కదా అర్ధరాత్రి. ఆయన సంస్కృతం మాట్లాడుతున్నాడు కదా, చూశారా మీరు? ఆ సీమరాజు సంస్కృతం మాట్లాడుతున్నాడు, వచ్చి బూతులే. అది మాత్రం వినసొంపుగా ఉంది. ఎవరికి ఎవరికయ్యా? లోకేష్ గారికి. ఆయనకి వినసొంపుగా ఉంది, రాగం బాగుంది ఆయనకి. సీమరాజు గారు మాట్లాడే బూతులు నేను చెప్పా కదా, మీకు గుర్తుందిగా. సీమరాజు అంటే లోకేష్ గారు సృష్టించిన రోబో. ఆయన దగ్గర ఉండదు బట్టన్ అంతా కూడా. నేనేమి అసభ్యకరంగా, నేను ఎక్కడ కూడా మన ప్రేమ్ కుమార్ ఏ ప్రెస్ మీట్ లోనూ అసభ్యకరంగా మాట్లాడినటువంటి సందర్భమే లేదు. ఐఎమ్ షూర్ అబౌట్ దట్. సోషల్ మీడియాలో కండవ వేసుకున్నా,
లేకపోతే సోషల్ మీడియాలో ఇంకోటి వేసుకున్నా అసభ్యకరంగా ఆయన మాట్లాడలేదు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే విమర్శించి ఉండవచ్చు. నేను విమర్శిస్తున్నా రోజు, లోకేష్ని విమర్శిస్తున్నా కదా నేను. ఈ రాజకీయాలు విమర్శ చేయకూడదా? విమర్శ చేస్తే ఊరుకోరా? లాఠీలు పెట్టి కొడతారా? అర్ధరాత్రి తలుపు పాల్గొట్టి తీసుకెళ్తారా భార్య బిడ్డల దగ్గర నుంచి? రాజకీయాల్లో విమర్శ చేయరా అని అడుగుతున్నా. విమర్శ చేయడం నేరమా? నేరం అయితే చెప్పు నేరం అని చెప్పి తీసుకెళ్ళు. రాత్రి ఇప్పుడు దొంగతనంగా రావాల్సిన అవసరం పోలీసులకి ఎందుకు? లైట్లు ఆపేస్తారా? ఏం దారుణం అయ్యా లోకేష్, నాకు అర్థం కాలేదు. శాశ్వతంగా ఉంటావా? అధికారులు నువ్వు మీ నాన్నగారు శాశ్వతంగా మీరేసిన పీట వేసి కూర్చున్నారు ఏంటి? పీట వేసి కూర్చున్నారు. బ్రిటిష్ వాళ్ళే పారిపోయారయ్యా హరాస్మెంట్ చేస్తే. మీరు హరాస్మెంట్ చేస్తే ఊరుకుంటారు జనం? పీట వేసి సీరలేసి దగ్గొట్టుకుని చైర్లో కూర్చున్నాడు ముఖ్యమంత్రి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చెంచల్గూడ జైలు నుంచి విడుదలైన సినీ నటుడు అల్లు అర్జున్. రాత్రంతా జైల్లో గడిపిన బన్నీ. అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ప్రభుత్వం దుడుక్కు చర్యలు మానుకోవాలని హితవు. ధర్మ పరిరక్షణ కోసం కట్టుబడిన కుటుంబం తమది. తప్పుడు కథనాలు ప్రసారం చేయడం సరికాదన్న గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి. రాజకీయ విమర్శలు చేస్తే అర్ధరాత్రులు అరెస్ట్ చేస్తారా? సీమరాజును ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించిన మాజీ మంత్రి అంబటి. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.